అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీ మీద ఒక స్త్రీ చెడు దృష్టి ఉంది. లోకంలో చెడు దృష్టి అనేది ఒక రాజుని కూడా బిచ్చగాడు చేయగల శక్తి గలది. మీ మీద, మీ సంపద మీద ఆ స్త్రీ ఏడుస్తుంది. మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ఈ రోజు మీరు మాత్రం 2 గరుడముఖ కాయలను ఒక పసుపు రంగు దారంలో కుర్చీ మేడలో ధరించండి. ఇలా చేయటం వలన ఎవరి వల్ల కూడా ఎటువంటి దృష్టి తగలకుండా ఉంటుంది. మీ సంబంధాలు కూడా బలపడతాయి. ప్రేమ విషయంలో సానుకూలమైనటువంటి పవనాలు వేస్తుంది. చిరస్మరణీయమైన క్షణాలు సృష్టించబడతాయి. మనసు సంతోషంగా ఉంటుంది. భావోద్వేగాలు బలోపేతం చేయబడతాయి. సమయ స్ఫూర్తిని కొనసాగిస్తారు. కాలానుగుణ జాగ్రత్తలు కొనసాగిస్తారు. ప్రణాళికాబద్ధమైన ప్రయత్నాలలో చురుకుగా వ్యవహరిస్తారు. హేతుబద్ధతను పెంచుకుంటారు. టెన్షన్ కలిగించే విషయాలను ఈ రోజు మీరు ఆలోచించకుండా ఉండాలి. లేకపోతే మీకు అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. మనోవేదనకు గురే అవకాశాలున్నాయి. మానసిక చికిత్సకు నీ వద్దకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజు ఈ రాశి వారి దీర్ఘకాలిక లక్ష్యాలకు సాయం చేయడంలో ఈరోజు మీరు విజయవంతులు అవుతారు. ఈరోజు తయారీకి మించి కదిలే అవకాశాలు కూడా ఉన్నాయి. మీలో విశ్వాసం అనేది పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రాణాయం చేయటం వల్ల మేలు కలుగుతుంది. ఈ రాశి వారు సులభముగా అందరి సహాయ సహకారాలు అందుకోగలుగుతారు. చర్చల్లో మెరుగ్గా ఉంటారు. రిస్క్ తీసుకోవడం గురించి ఈరోజు ఆలోచించకూడదు. రాత్రిపూట ఎక్కువ దూరం ప్రయాణం చేయకూడదు. లేకపోతే మాత్రం మీకు హాని కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇతరుల యొక్క ప్రవర్తన కారణంగా మీకు ఈరోజు హాని కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు మీరు మాత్రం రాత్రిపూట ప్రయాణం చేసేటటువంటి పరిస్థితిని మానుకుంటేనే మంచిది. పెద్ద పెద్ద ప్రయత్నాలను కొనసాగిస్తూ ఉంటారు. చిన్నపిల్లల యొక్క మీరు ఆటలు ఆడేటప్పుడు వారి మీద దృష్టి పెట్టాలి. చిన్నపిల్లల యొక్క ఆరోగ్యంలో కూడా ఎక్కువగా మీరు దృష్టి పెట్టాల్సి ఉంటుంది. శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఉత్తమ ప్రయత్నాల వల్ల మీకు ఈరోజు లాభం కూడా చేకూరుతుంది. ఈరోజు ఈ రాశి వారు బంధువులతోటి సౌకర్యవంతంగా ప్రవర్తిస్తారు. మరియు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోగలుగుతారు. పనితీరులో కూడా అప్రమత్తంగా ఉంటారు. బాధ్యతగా అన్ని పనులు నెరవేర్చుకోగలుగుతారు. గౌరవం పెరిగే విధంగా ప్రయత్నాలు చేస్తారు. దాన ధర్మాలు చేయటం వల్ల ఈరోజు రాశి వారికి మేలు కలుగుతుంది. ఈరోజు ఈ రాశి వారి ఆర్థిక ప్రయోజనాలకు కూడా అవకాశాలు అనేవి పెరుగుతాయి దాన ధర్మాలు చేయటం వల్ల. ఈరోజు ఎక్కువగా నలుపు లేదా తెలుపు రంగు దుప్పట్లను గనక దానం చేసినట్లయితే ఈరోజు రాశి వారికి ఎక్కువగా మేలు కలుగుతుంది. దోష నివారణ కూడా జరుగుతుంది. మరియు ఈరోజు ఈ రాశి వారు ఉదయమే లేచి సూర్యోదయం కాక మునిపే లేచి తలంటు స్నానము చేసి ఒక బకెట్ నీటిలో పెద్ద ఉప్పు గుప్పెడు వేసుకొని దాంట్లో 50 గ్రాములు పచ్చకర్పూరం వేసుకొని ఇల్లంతా కూడా శుభ్రంగా తుడుచుకొని ఆ తర్వాత శివలింగానికి పూజలు సమర్పించి మీరు దాన ధర్మాలు చేయట కారణంగా ఈరోజు ఉత్తమమైన ఫలితాలు అందుకోగలుగుతారు. ఏ విధమైనటువంటి దోషమైనా కూడా ఇట్టే తొలగించబడుతుంది. మరియు మీకు అన్నీ కూడా చేసినటువంటి పనులలో మీరు విజయవంతులు అవుతారు. విద్యార్థులు పరీక్షల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఎవరైనా విద్యార్థులు పోటీ పరీక్షలకు హాజరవుతున్నట్లయితే కనుక వారు ఖచ్చితంగా విజయం సాధించడం అనేది జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికైతే మంచి సమయం అనేది రాబోతుంది. తొందరపాటు వలన ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు. ఈరోజు ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. మరియు ఈరోజు లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడి విశేష యోగం కూడా కలగబోతుంది. కాబట్టి ఈ రాశి వారికి మంచి సంపూర్ణమైనటువంటి మద్దతు కూడా లభిస్తుంది. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. తొందరలోనే కొత్త ఇల్లు, వాహనం లేదా ఏ విధమైనటువంటి భూమి కొనుగోలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు ఈ రాశి వారికి ఎక్కువగా చూసినట్లయితే గనక ఎక్కువగా లాభాలే వ్యాపారంలో చేకూరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చిరు వ్యాపారస్తులకు సాధారణమైన పరిస్థితి అయితే ఉంటుంది. మరియు ఈరోజు డాక్టర్లకు మరియు చిత్ర పరిశ్రమ వారికి అయితే మెరుగైన ఫలితాలు, లాభాలు అనేది చేకూరుతాయి. పేరు ప్రతిష్టలు కూడా సంపాదించుకోగలుగుతారు. మరియు ఈరోజు ఈ రాశి వారికి లక్కీ సంఖ్య కనుక చూసినట్లయితే కనుక 64 మరియు లక్కీ కలర్ అయితే కాన్సియా. ఈరోజు ఈ రాశి వారు మాత్రము వినాయకుని పూజలు సమర్పించడం వలన మరియు లడ్డులను నైవేద్యంగా సమర్పించడం వలన శుభప్రదంగా అయితే ఉంటుంది.
ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.